ఫస్ట్ థింగ్ సంఘ కాపరి గారి మాటలతో నేను కూడా ఏకీభవించి నిజంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పాలని సిద్ధపడి ఉన్నాను. ఈ సంవత్సరం ఫస్ట్ నుంచి మొదలు పెట్టగలిగితే తండ్రి అయిన దేవునికి నిండు కృతజ్ఞతలు. దేవుడు ఈ సంవత్సర కాలం అంతయు నన్ను నా కుటుంబమును కాచి కాపాడిన రీతిని బట్టి కొన్ని పర్సనల్ గ్రీటింగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మీతో వాక్యం షేర్ చేసుకుంటాను. సెకండ్, సంపూర్ణమైన మనసుతో నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరు అనంటే సంఘ కాపరి గారి ప్రియమైన వాళ్ళరు. ఆఫ్టర్ కరోనా సంఘం తరపున దేవుడు తన కృపచేత ఆయన నిలబెట్టుకున్నందుకు ఎప్పటికీ స్తుతిస్తున్నాను. దేవుని కృప ఇక ముందు కూడా స్తుతించే చోటే నన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాను. నెక్స్ట్, ప్రభు శరీరమైన మిమ్మల్ని అందరిని బట్టి నిజంగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక అవయవముగా నన్ను కూడా క్రీస్తు శరీరంలో మీ వంతు మీ కృపా పరిమాణం చొప్పున మీరు ప్రభులో నిలిచి నన్ను బలపరిచినందుకు. తర్వాత ఖచ్చితంగా సిస్టర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోబద్దుని. మీ ప్రార్థనలు బట్టి దేవుడిచ్చినటువంటి నడిపింపు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆదరణ కావచ్చు, వీటన్నిటిని బట్టి దేవుడు నన్ను కరుణించినందుకు మీ ప్రార్థనలు బట్టి మీకు నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్, క్వైర్లో నడిపించినటువంటి అటు యూత్ వారికి ఇటు ప్లే చేస్తున్న సహోదరులందరికీ కూడా నిజంగా ఒకప్పుడు పాటలు రసలు రాకపోయేదండి. మీరు నాతో ఇంటికి వచ్చి స్టే చేస్తే ఆ ప్రభావం నువ్వు అన్నంత వరకు వాడుతూనే ఉంటాను. ఏదో అలా పాడుకోవడం అలవాటైంది ప్రియమైన వాళ్ళ. కారణం మాత్రం నా సంఘం అని చెప్పగలను. నిజంగా నిండు కృతజ్ఞతలు మీకు. తర్వాత సండే స్కూల్ కూడా నేను వందనస్తుని. ప్రభురాజ్యం యొక్క వెలుగును కొంత నాకు చూపిస్తున్నందుకు ఈ నా థ్యాంక్స్ అన్నీ మీరు మనసారా స్వీకరించాలని ప్రభునందు మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను. ఇక వాక్యంలోనికి వెళ్దాం ప్రియమైన వాళ్ళారా. ఒక 3 విషయాలను ఈరోజు మీ ప్రస్తావనకు తీసుకురావాలనుకుంటున్నాను. సాధ్యమైతే 12 లోపు ముగిస్తాను, లేదు అని అంటే 12 వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ప్లీజ్ నాతో బేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక చాలా ముఖ్యమైన కీలకమైన వాక్యము. ఈ సమయంలో గుర్తు చేసుకున్నట చాలా సందర్భానుసారము. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము. ప్రతి సంవత్సరం మన చెవులకు వినపడే మాటే, మనకు తెలిసినట్టుగా కనపడే మాటే. కానీ చదువుతున్న ప్రతిసారి ఆ మాట అర్థమైతే మనకు నిజంగా నిశ్చయమైన ఆనందం కలుగుతుంది. యథార్థంగా మీతో చెప్పాలి అని అంటే డిసెంబర్ 25న చాలా వరకు వినుండొచ్చు. గొల్లలకు ఆ రోజు దూతలు తెలిపిన ఒక సువర్తమానము అంగీకరించగలిగితే ఈరోజు సంగమునకు ఈ వాక్యము వినిపిస్తుంది కూడా. అలాంటి ఒక సువర్తమానమే ప్రియమైన వాళ్ళారా. చదువుదాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యం నేను చదువుతున్నాను, చూడండి జాగ్రత్తగా. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 లేఖనం ఏమని మాట్లాడుతుంది అంటే, మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఇంతకంటే సువర్తమానం ఏమన్నా ఉంటుందండి మనకి? ఒకసారి ఆలోచించండి. ఈ శరీరంలో బ్రతుకుతూ, ఈ లోకంలో బతుకుతూ, ఒకవైపు ఈ అవకతవకలండి, అనారోగ్యాలు, అసమానతలు, ఇబ్బందులు ఎన్ని ఉన్నాయి చెప్పండి మన కళ్ళ ముందు ఈ లోకంలో. సరే, లోకంలో అంతా చెడు ఉంది, నాలో ఏమైనా బాగుందంటే పోనీ మన శరీరం ఏమైనా మనకు ఏమైనా సహకరిస్తుందా? లేదు ప్రియమైన వాళ్ళారా. ఈ ఇయరే చాలా బలంగా ఉన్నాను అనుకునే లోపే ఇంకొకటి వస్తుంది మనకి. ఏం బాలేదండి. నిశ్చయమైన ఆనందం ఏం లేదు ప్రియమైన వాళ్ళారా. ఇందులో లేదు, ఆ లోకంలో లేదు. కానీ ఈరోజు అంగీకరించే మనసు మనకు ఉండగలిగితే నిజంగా మనకు ఒక సువార్త మానమండి ఇది. ఏంటి అంటే, మనం విశ్వసించినప్పటి కంటే రక్షణ మరీ సమీపముగా ఉన్నది. ఎందుకు? దేవుడు నిర్ణయించిన కాలంలో ఒక ఇయర్ అయిపోయిందండి. ఇంకొక అరగంట, మహా అంటే 25 నిమిషాలు అనుకోండి. ఆయన నిర్ణయించిన సంవత్సరాల్లో ఒక సంవత్సరం తగ్గి మరింత దగ్గరకు వచ్చింది ప్రియమైన వాళ్ళారా. ఇది కొత్తదేం కాదండి, ఎప్పుడు వినదే. నాన్నా పులి అన్న స్టోరీ ఎంతమంది తెలుసండి? నాన్నా పులి అన్న స్టోరీ. ఓ హ్యాపీ, పర్వాలేదు, మీకు చాలామందికి తెలుసు. గుర్తు చేస్తాను మళ్ళీ ఒకసారి. ఒక తండ్రి కొన్ని మేకలను పట్టుకొని, కొడుకును పట్టుకొని అడుగులు వెళ్ళాడట. ఒరేయ్, నువ్వు వీటిని చూసుకుంటూ ఉండు, నేను కట్టెలు కొట్టొస్తాను. ఇన్ కేస్ నువ్వు మేపుతుండగా ఏదైనా పులి వచ్చిందనుకో, నాకు కేక్ అయ్యి నేను పక్కనే ఉంటాను, వెంటనే వస్తాను, మందలో ఉన్నటువంటి మేకను ఎత్తుకొని పోకుండా నేను ప్రొటెక్ట్ చేస్తాను చెప్పి వెళ్ళిపోయాడు. నాన్న కట్టెలు కొడుతున్నాడు. ఊరుకో ఉండం కదా మనం. ఇంకొక ఆలోచన వచ్చింది. అంత బాగానే చెప్పిపోయాడు కానీ ఇంతకు మా నాన్న వస్తాడా రాడా? ఎందుకని మంచి ఒక టెస్ట్ చేద్దాం అనుకున్నాడు. నన్నా పులి అన్నాడు. వచ్చాడు నాన్న. ఒరే పులి అన్నావు ఎదురా అంటే, రాలేదు కానీ నాన్న, నువ్వు వస్తావో రాదో నీకు వినపడదో లేదో చెక్ చేద్దామని పిలిచిన. సర్లే పోనీలే, మొదటిసారి కదా, మళ్ళీ పోయాడు. సరే ఈసారి వస్తే చెప్పరు అన్నాడు.
సేమ్ అగైన్ రెండోసారి రాకముందే మళ్ళీ కేకేశాడు. నాన్న వచ్చాడు, ఏదిరా అంటే మళ్ళీ ఏదో ఒకటి చెప్పాడు. మళ్ళీ సరే ఇక పోనీలే అనుకోని మళ్ళీ పోయాడు. మూడోసారి రిపీట్ అయింది, నాలుగోసారి రిపీట్ అయింది. మనందరికీ తెలుసు. ఐదోసారికి ఆరోసారికి వచ్చేసరికి ఏం జరిగింది అని అంటే అది నిజంగానే వచ్చింది. నాన్న పులి పులి అని ఒకసారి కాదు, ఇప్పుడు 10 సార్లు కేక వేసిన తండ్రి ఏమనుకుంటున్నాడో తెలుసా? వాడు ఆయన తెలే పిచ్చోడు, మాటి మాటికి అంటూనే ఉంటాడు, అది రాదు పాలేదని తన పనిలో తాను ఉన్నాడు. జరిగింది ఏంటో తెలుసు. మోరల్ బయటకు వచ్చిన నీతి ఏంటి? వచ్చింది, పట్టుకొని పోయింది. రైట్. ఎందుకు ఈ చిన్న కథ మీ ముందుకు తీసుకొచ్చాను తెలిసిందేనంటే బాగా వినండి. మనం కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోండి అనేది కొత్త మాట ఏం కాదు ప్రియమైన వారలారా. కానీ నేనేమంటాను అంటే ఆ మాట ఈ సంవత్సరం చివరిదైతే మీకు నాకు జస్ట్ లైక్ నాన్న పులి అన్న ఆ మాటలు ఉన్నటువంటి నిజమే ఈ సంవత్సరం అయితే ఏంటి అని అంటే నిద్ర మేలుకొని ఆ సమయమును మనం సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అనేది ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ప్రియమైన వాళ్ళారా. వచ్చే సంవత్సరం గురించి దేవుడిచ్చేటువంటి ఆదరణ ముగింపులో నేను మాట్లాడతాను. కానీ ఒకసారి మనం గడిపేసిన ఈ 365 రోజుల గురించి ఒకసారి ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళారా. ప్రతి సంవత్సరం అండి ఫస్ట్ ఎక్కడ న్యూ ఇయర్ జరుగుతుంది అంటే న్యూజిలాండ్లో జరుగుతుంది ప్రియమైన. ఎవ్రీ ఇయర్ చెప్తానండి, ఇది మీకు బోరు కొట్టిన. స్కై టవర్ అని ఒకటి ఉంటుందండి ఆ కంట్రీలో. సుమారు ఒక 150 కిలోమీటర్ల దూరంలో నిలబడి చూడగలిగితే 150 కిలోమీటర్ల రేడియస్లో నిలబడి మనం చూడొచ్చట దాన్ని. అంత హైట్తో ఉంటుంది. ఏంటి స్పెషల్ అని అంటే ఎవ్రీ న్యూ ఇయర్కి క్రాకర్స్ బ్లో చేస్తారండి, పెలుస్తారు. ఆ టవర్ మీద నుంచి పెలుస్తారు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా చూడాలని. ఎంతసేపు పేలుస్తారంటే మహా అంటే 5 నుంచి ఒక 8 నిమిషాలు అనుకోండి. సరే 10 మినిట్స్ పెట్టుకుందాం పట్టండి, 10 నిమిషాలు అవి పేల్చగానే పేలేది. ఈ 10 నిమిషాలు ఆ కన్నులకు అబ్బురపరిచేటువంటి ఆ క్రాకర్స్ పేలాలి అని అంటే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ముందు ప్రిపరేషన్ మొదలు పెడతారటంటే చదవండి మీరు, నేను చెప్తుంది తప్పు కాదు. 6 నెలల ముందు నుంచే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటూ వెళ్తుంటారటండి. ఎంతసేపు చూడడానికి? జస్ట్ 10 మినిట్స్. ఒక 10 నిమిషాల తర్వాత ఇంకేముండదండి. కానీ దానికి ఎంత టైం తీసుకొని ప్రిపరేషన్ తెలుసా? ముందే జూన్ జూలైలోనే మొదలు పెడతారట. ఎందుకు ఇది రిపీట్ చేస్తున్నానో తెలుసా? అగైన్ మళ్ళీ చెప్తున్నాను. ఒక 2025లో మళ్ళొక 365 దినములు మనం బతకడానికి సిద్ధమైపోయాం ప్రియమైన వాళ్ళారా. ఎన్ని అడిగాం కదా మనం దేవుని, అదే కృపతో కాయిదేవా, అదే ఆరోగ్యాన్ని ఇవ్వు, అదే నడిపింపు నీవు, అదే కాపుదల నీవు. ఓ వాట్ నాట్. దేవుని ముందు ఎన్నో పెట్టేసామండి. ఇప్పుడు మనం ఈ పెట్టిన వాటన్నిటిలో మనం దేవుని అడుగుతుంది ఏంటి అని అంటే దేవా వచ్చే సంవత్సరం కూడా ఈ కాపుదల నాకు ఇవ్వు. హ్యాపీ అంటే చూస్తాం మనం. కాకపోతే నేనేమంటున్నాను అని అంటే నిజంగా ఒక 10 నిమిషాల దాని కొరకు ఒక 6 నెలల ప్రయాసం మనిషి కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. మీ ఆయుష్లో నా ఆయుష్లో మరొక సంవత్సరం మనం కౌంట్ చేసుకోవాలి అని అంటే అసలు వెనక ఎంత ప్రిపరేషన్ ఉండొచ్చు. ఎందుకు ఇది గుర్తు చేస్తున్నాను అంటే యూటిలైజ్ చేసుకుంటామండి, సద్వినియోగం చేసుకుంటాం, దుర్వినియోగం చేసుకోము. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాము. మొదటిదైతే మీ మనసుకు సంపూర్ణమైన ఒక విశ్వాసంతో ఒక మాట తీసుకొస్తాను ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనం పాడిన పాటల దగ్గర నుంచి ప్రార్థనలో ముగించిన మాటల వరకు అన్నింటిలో మనకు ఎరుకయో ఎరకలేకనో ముక్తఖండంతో పలికిన ఒక పదం ఉందండి. ఆ పదం ఏంటో తెలుసా? దేవాన్ని విశ్వాస్యత ఎంత గొప్పది మా ఎడల. మళ్ళీ చదవండి, మీరు ఇంటికి వెళ్ళి ఆ పాటలు ఒకసారి విని చూడండి. ప్రతి సాంగ్లో ప్రతి లైన్లో రాసినటువంటి భక్తులు రాసిన మాటల్లో మన నోటితో ఈరోజు దేవుని స్తుతించిన ప్రతి మాటలే ఉందో తెలుసా? నువ్వు ఎంత నమ్మకమైన వాడిగా మమ్మల్ని కాచావు. పోనీ పాటల వరకేనంటే ఈరోజు ప్రార్థనలు ఎత్తిపట్టుకున్న సంగతులు కూడా ఏం గుర్తు చేసాయి చెప్పండి? ఈ సంవత్సరం అంతా దేవుడు ఎంత నమ్మకమైన వాడుగా మన ఎడలు ఉన్నాడో చూసుకున్నాం ప్రియమైన వాళ్ళారా. అన్ని విషయంలో ఏందండి, అనారోగ్యాలు, రాకపోకలు, వృద్ధి, గర్భఫలాలు, వివాహాలు కొన్ని చూడగలిగాం కదా ఈ సంవత్సరంలో. దేవుడు ఈ సంఘం ఎడల దేవుడు చేసినవి చూడగలిగి ఉన్నాం కదా. వాటన్నిటిలో కనపడుతుంది ఏమిటి అని అంటే ఆయన విశ్వాస్యత కనపడుతుంది ప్రియమైన, ఆయన ఫెయిత్ఫుల్నెస్ అండి. అది ఎందుకు మీ ముందుకు తీసుకొస్తున్నాను అంటే ఏమంటే ఆయన విశ్వాసతలోనే ఆయన సత్యం అని వెల్లడవుతుందండి. లేకపోతే మీతో ఏ విధంగా చెప్పాలి, ఆయన సత్యవంతుడు కనుకనే మన ఎడల తన విశ్వాసతను వదలలేకపోయి ఉన్నాడండి. సరే నువ్వు ఇంకో డైరెక్షన్లో పోతున్నావు కదా, నువ్వు ఇట్లా పోతున్నావు కదా, నీకు బుద్ధి రావాలని నేను వదిలేస్తాను అని మనం వదలలేదు ప్రియమైన వాళ్ళారు. ఓకేనండి, తెలుసో తెలియక మనం అడగకపోవచ్చు దేవుని సహాయం. కానీ మన గురించి సంఘంలో ఇంకొకరు అడిగినందుకు మనకు ఉపకారం దొరికిన దినాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారు. ఈ సంవత్సరంలో అలా అడ్డంగా పడిపోతున్నందుకు మన గొప్పతనం కాదండి. మన గురించి ఇంకొకరు ప్రార్థనలు ఎత్తి పట్టుకున్నందుకు వీళ్ళ గొప్పతనం అనుకోండి. నేను చెప్పడం లేదు. నేను కేవలం ముందు ఏది ఎస్టాబ్లిష్ చేస్తున్నాను మీ మైండ్లో అంటే
ఈ సంవత్సరం అంతా దేవుడు తన విశ్వాస్యతను మనకు కనపరిచాడు ప్రియమైన వాళ్ళారా. ఇలా మాట్లాడుకోగలిగితేనండి, ఈ విషయంలో నాకు దేవుడు ప్రతికూలంగా ఉన్నాడని నిలబడి ఏ విషయాన్ని మనం క్లెయిమ్ చేసుకోగలం చెప్పండి? ఏ విషయాన్ని, ఏది దేవుని మీద ఆపాదించి మాట్లాడగలం? నువ్వు నాకు ఇక్కడ అనుకూలంగా లేవు, నాకు ఇక్కడ కీడు చేసి ఉన్నావు, ఎన్ని మాటలు లేవు ప్రియమైన వాళ్ళారా. సంఘంలో పలుమార్లు గుర్తు చేసిందే 29:11 అక్కడే ఉంటుందండి. ఆయన ఏమండి సమాధానకరంగా మనకు జరిగించినే తప్ప హాని అస్సలు చేయలేదట ప్రియమైన వాళ్ళారా. ఈ మధ్య కూడా బాగా ఫేమస్ అయిన సాంగ్ ఎబినేజరే బెన్ని పాడాడు కదా, అందులో కూడా ఒక లైన్ అదే రాశారండి. చాలా అద్భుతం అనిపించిందండి మనం వింటున్నప్పుడు. అసలు ఆయన వల్ల కాదని రాసేశారండి ఆ పాటలో. కీడు చేయటం నీ వల్ల కాదు కదా అసలు. నిజమే ప్రియమైన వాళ్ళారా. నా దుఃఖానికి ఈ దుఃఖానికి ఈయన కారణమని, దేవుడు ఇది చేశాడని చూపించగలము? ప్యూర్లీ అండి, సంపూర్ణంగా ఆయన విశ్వాసతను చూసాం. 365 రోజులు నిశ్చయమైన అంగీకారంతో, దేవుని ఎడల విశ్వాసంతో. ఇంకొక మాట కూడా సాక్ష్యం ఇవ్వగలను, వచ్చు సంవత్సరం కూడా అదే విశ్వాసతను చూస్తాం ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, అంతే, ఆయనలో మార్పు లేదు. దీని గురించి చాలా మాట్లాడుకోవచ్చు ప్రియమైన వాళ్ళారా. రోమా 8:28 కూడా అదే మాట్లాడుతుంది. సమస్తమును సమకూడి మనకు మేలు జరుగుటకే జరిగించుచున్నాడట తప్ప మనకు కీడు జరిగించటం లేదట ఆయన ఏమి కూడా. ఒకవేళ ఇది నా దుఃఖం అంటే మేలుకరమైన దుఃఖము, ఇది నాకు కలిగిన నష్టం అంటే మేలుకరమైన నష్టం అండి, అంతే. మనకు మేలేంటో కీడేంటో తెలియని ఏమనొచ్చు, ప్రాయం అనొచ్చా, అనాలేమో. నిజమేనండి. ఈ భౌతిక స్థితిగతులలో ఇది మేలు ఇది కీడు అంటూ తెలవని ఒక స్థితిలో ఉన్నవారం ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే కీడును కూడా మేలుతో ఎంచిస్తున్నాం, మేలును కూడా కీడుతో ఎంచిస్తున్నాం, మనకు తెలియక. అవునండి, మనకు తెలియకుండానే కీడును మేలు అనుకుంటున్నాం, మేలును కీడు అనుకుంటున్నాం ప్రియమైన వాళ్ళారా. అదే ప్రయాణంలో ఉండిపోయాం మనం. కానీ సంపూర్ణమైన అంగీకారంతో మీ హృదయానికి ముందు వినిపిస్తున్న మాట ఏమిటంటే, ఆయన వచ్చే సంవత్సరం కూడా మన ఎడల సత్యవంతుడుగానే ఉండబోతున్నాడు ప్రియమైన వాళ్ళారా. నాకు ఆయన దగ్గర నుంచి రిమార్క్ ఏం లేదండి, కంప్లైంట్ చేయడానికి అసలు ఇంకా కంప్లైంట్స్ ఏం లేవు. నిజమండి, ఈ మంత్ ఐ థింక్ నేను యోబు బుక్ స్టార్ట్ చేసుకున్నానంటే, ఎందుకంటే పాపం యోబు గారి కంప్లైంట్స్ అంటే అవే. ఆ బుక్ ఎందుకు చదువుకుంటున్నాను అని అంటే, నన్ను నేను వెతుక్కోవడానికి వెళ్ళాను ప్రియమైన వాళ్ళారా పుస్తకంలోకి. ఆ పుస్తకం చదువుతున్న తర్వాత అర్థమవుతుంది, అయ్యో నేను కూడా యోబు చోట నిలబడిపోతున్నానే తెలియకుండా. కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ముగింపుకి వచ్చేసరికి దేవుడు మళ్ళీ ఆయన చూపించుకొని, ఈ విషయాన్ని బట్టే కన్నా నువ్వు కంప్లైంట్ చేయాలనుకున్నది. మీరు కూడా చదవండి ప్లీజ్ ఈ సంవత్సరం పుస్తకాన్ని, మీతో మాట్లాడుతుంది ప్రియమైన వాళ్ళ. ఫస్ట్ వర్డ్ ఇది మాత్రం మీ హృదయంలో పెట్టుకోండి. దేవుడు ఈ సంవత్సర కాలం అంతయు మనకు చూపించింది, వచ్చే సంవత్సరం కూడా చూపించబోతుంది. ఆయనలో ఉన్న విశ్వాస్యతలో లోపం లేదు. ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అని అంటే, మీకు గుర్తుందో లేదో, సంఘ కాపరి గారి చేత ఈ సంవత్సరం ఎక్కువగా విన్న పదం రెస్ట్రాస్పెక్ట్ అన్నటువంటి ఒక వర్డ్ని బాగా విన్నాం మనం. గుర్తుంది, అప్పుడప్పుడు విన్నాం. ఏంటి అని అంటే, ఒక విధంగా పునఃపరిశీలన, గతంలో జరిగిన దాన్ని వెళ్ళి ఒకసారి ఆలోచించుకోవడం. రైట్, ఇప్పుడు అదే ఆలోచించుకుందాం. దానికంటే ముందు ఒక మాట చదువుకొని వద్దాం ప్రియమైన వాళ్ళారా. ఒక మాట చదువుకుందాం. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, టైం గురించి ఉన్నటువంటి రెఫరెన్సెసే మనం మర్చిపోకుండా ఉండడానికి ఒకసారి అట్లా గుర్తు చేస్తున్నాను అంతే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యం చదువుతున్నాను. 15 మనతో ఏమని మాట్లాడుతుంది అంటే, దినములు చెడ్డవి గనుక. గుర్తుందా అండి ఈరోజు మనకి ఈ మాట? గుర్తుందా? లేదండి, నిజైతే ఒప్పుకోవాలి మనం, అంతే కదా, మర్చిపోతున్నాం. అన్యదా భావించవద్దు, ఇలా చెప్పుచున్నందుకు. మంచి దినముల కొరకు ఎదురు చూస్తున్న వారం కనుక ఇప్పుడున్న దినములను చెడ్డవి అనుకునే చోటుకు రావాలి మనము. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, మంచి దినముల కొరకు ఎదురు చూస్తున్న వారం కనుక ఇప్పుడున్న దినములు చెడ్డవి అనుకుంటేనే సరైన క్రైస్తవునిగా మనం నిలబడుతున్నట్టు. ప్లీజ్ అండి, కులిపోయిన దాంట్లో నుంచి మంచిది ఎప్పుడు మనం కోరుకోం ప్రియమైన వాళ్ళారు. కోరుకుంటామా? లేదండి, పారేస్తాం. ఇప్పుడున్న ఈ లోకపు జీవితాన్ని అలానే చూద్దాం ప్రియమైన వాళ్ళారు, అలానే చూద్దాం. ఏమంటే యాక్టింగ్లో నుంచి మీరు ట్రూత్ని ఎక్స్పెక్ట్ చేస్తారా? నటనలో నుంచి నిజాన్ని కోరుకుంటామండి? మనకు తెలిసిపోతుందండి నటనే అని, అంతే కదా. ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కదండి, పెద్ద పెద్ద మాటలునే. ఈయన రియల్ హీరోని కాదట, పెద్ద జరిగాయి కదా ఈ మధ్య. ఏమండి మనకే తెలిసిపోతుంది, నటనలో నిజాయితీ ఉండదు ప్రియమైన వాళ్ళారా.
భక్తులు నూతన నిబంధనలో ఈ లోకం గురించి వాడి వదిలిపెళ్ళిపోయిన పదం ఏమిటంటే ఈ లోకపు నటన గతించుచున్నది. ఏమండి, ఈ కోణంతో చూడగలిగే జీవితం మనం అలవర్చుకోవాలి. ఈ కోణంతో చూసేటువంటి జీవితం. అందుకోసం ఏమంటున్నా అంటే, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. రైట్, ఈరోజు సంఘమును పునఃపరిశీలన విషయంలో అడగాలనుకున్న దేవుని తరపున మాట ఏమిటి అనంటే, ఏ మేరకు మనం సద్వినియోగం చేసుకున్నాం గతించిన ఈ దినంతో కలిపితే ఈ 365 దినములను ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నాము? దీన్ని మనం పునఃపరిశీలన చేసుకుంటేనే నెక్స్ట్ ఇయర్ గురించి ఏమైనా ఆలోచించగలవండి, అంతే కదా. దయచేసి దేవుడైతే మన ఎడల విశ్వాసంతో ఉండాలి, కానీ మేము ఉండమనకండి ప్రియమైన వాళ్ళారా. అది న్యాయబద్ధమైన నడవడిక కాదు, మనం చేయ తగదండి. అలా ఏం విమర్శ చేయను, మిమ్మల్ని గాయపరచను. ఎందుకనంటే ఇందాక మీకు పెద్ద థ్యాంక్స్ కూడా నేను చెప్పి ఉన్నాను, నన్ను బలపరిచి ఉన్నారని. ఊరికే చెప్పిన మాట కదండి, మనసెరిగి చెప్పిన మాట. కొత్త అవయవంగా నాకు కొత్త బలం దొరికింది సంఘమును బట్టి. రైట్, అందులో మాత్రం నిజాయితీగా చెప్పిన మాట కనుక మీరు సక్రమమైన మార్గంలోనే ఉన్నారు. కానీ పరిశీలన ఎప్పటికైనా మంచిదే కదా, అందుకోసం చేసుకుందాం ప్రియమైన వాళ్ళ. ఎంత సద్వినియోగం చేసుకున్నాం మనం లాస్ట్ ఇయర్ని. ఒక 4 థింగ్స్ తీసుకొస్తానండి, ఒక 4 విషయాలు. భారమైన ఏమేమి తీసుకురాను, క్లుప్తంగా అలా తీసుకొని వెళ్ళిపోతుంటాను. మీ మైండ్తో ఒకసారి ఆలోచించుకుంటూ ఉండండి. అవును, ఈ 365 రోజులు ఈ 4 విషయాల పట్ల నా ధోరణి ఎలా ఉండే, అసలు నాకు ఇచ్చిన ఈ టైంని అసలు నేను యూటిలైజ్ చేసుకున్నానా, సద్వినియోగపరుచుకున్నానా, లేకపోతే దుర్వినియోగపరుచుకున్నానా? ఏం చేశాను నేను? అసలు ఎవరేం బయటికి ఏం మాట్లాడిన అవసరం లేదు ప్రియమైన. నేను రాసుకున్నాను నా నోట్స్, టిక్ పెట్టుకున్నాను, ఇంటి కొట్టుకోవాల్సిన ఇంటి కొట్టుకున్నాను. నాకు నేను తెలిసిపోయాను ప్రియమైన వాళ్ళ. మీరు కూడా అంతే, మీ మనసుతో ఇది ఓకే, ఇది లేదు అంతే, క్రాస్. ఈ పునఃపరిశీలన కావాలి. మొదటిది ఏమిటి అంటే, మీ ముందుకు తీసుకొని వచ్చేది ఈ సంవత్సరం మనం సద్వినియోగపరుచుకున్న దాంట్లో దేవుణ్ణి ఎంత ఎరిగామో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. దేవునిని ఎంత ఎరిగామో. ఏమండి, మీతో ఏ విధంగా మాట్లాడగలను ఈ విషయాల పట్ల? దేవుణ్ణి ఎరిగే విషయంలోనంటే కొన్ని గుర్తులు చెప్తాను. రక్షణ విషయం పట్ల. ఎందుకంటే బైబిల్ చెప్పింది ప్రియమైన, ఒక లేఖనం ఏమన్నదంటే ఎదగాలి అన్నదండి రక్షణలో. ఇంకో లేఖనం ఏమన్నదంటే నిర్లక్ష్య పెట్టొద్దు అన్నది. ఈ రెండింటిని పక్కపక్కన పెట్టుకొని చూసుకున్నప్పుడు మీ ఎదుగుదల నా ఎదుగుదల ఏంటి, మీ నిర్లక్ష్యం నా నిర్లక్ష్యం ఏంటి? రక్షణ విషయంలో గ్రోత్ ఉంది అని అంటే సద్వినియోగం చేసుకున్నాం టైంని. సంపూర్ణంగా దేవుని అడగలం, ఇంకొన్ని దినాలు నాకు ఇవ్వు దేవా అని. బాధ కలుగుతుంది ప్రియమైన వాళ్ళారా. ఏ విషయంలో అంటే, ఇది నాకు కూడా తెలియదండి, సేవకుల నోట వింటే, కానీ అందులో ఆ విషయం ఉందని. మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి, లెంతీ అవుతుంది. కానీ హిజ్కియా గురించి ఒకసారి చదివి చూడండి ప్రియమైన వాళ్ళారా. మరణకరమైన రోగం కలిగిందండి. ఒక దుఃఖం ఏంటో తెలుసా, ఆయనకి ఆయుష్ కావాలి. దేవుడు కూడా అట ప్రియమైన వాళ్ళ. ఈ వీక్లో అంటే నేను ఒక 3 సేవకుల నోట మాటికి విన్నాను ఈ విషయాన్ని. నాకు కూడా బాధ కలిగింది. ఏంటి అంటే, దయచేసి ఏది కూడా బలవంతం చేసి దేవుడిని అడగండి. ఆయన చిత్తంలో లేనిదైనా ఇచ్చేస్తాడు ఆయన. జాగ్రత్తగా వినండి ఈ మాట ప్లీజ్, వెరీ సీరియస్ అండి. నేను ఒకరు చెప్తే పట్టించుకోకపోతుంది ప్రియమైన వాళ్ళ. ఎందుకు జరిగిందో తెలియదండి. నా డైలీ నోట్స్లో నేను వినే సేవకులు ఎందుకంటే 2-3 స్థిరపరిస్తే స్థిరమన్నాడు దేవుడు. నాకు ఆశ్చర్యం కలిగింది, ఎందుకు చెప్తున్నారు వీళ్ళు ఇలా? నిశ్చయమండి, బైబిల్లో కొన్ని కాంటెక్స్ట్లు చూసినప్పుడు నిజమే అనిపించింది. సమయాల దగ్గరికి వచ్చారు, మాకు రాజు కావాలన్నారు. దేవుని చిత్తంలో ఉందనుకుంటున్నారా? లేదండి, అసలు బలవంతం చేశారు. దేవుడు ఏం చేశారు తెలుసా? మీ కర్మ పొండి అని ఇచ్చాడని ఉందా బైబిల్లో? లేదని ఉందా? ఇచ్చాడండి. సౌలు రాజు వచ్చాడు. తర్వాత మీరు చూడండి, ఇంక్లూడింగ్ డేవిడ్ అండి, దావీదుతో సహా. కొంచెం కఠినంగానే ఉందండి. దావీదుతో సహా ఇశ్రాయేలును కొన్ని విషయాలకు దేవుని దూరం చేసిన వారే తప్ప కట్టిన వారు కాదు వాళ్ళు బలంగా. నిజమండి, ఒక కుటుంబాన్ని ఏ విధంగా చెప్పాలి ప్రియమైన వాళ్ళారా? వంశమే లేకుండా చేసేసాడు. చాలా బాధ కలుగుతుందండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అనంటే, ఏమండి, బలవంతంగా దేవుని దగ్గర నుంచి పొందుకోగలిగేది అమ్మాయి నాకు ఇచ్చేశాడు నేను పొందుకున్నాను పెట్టకండి ప్రియమైన వాళ్ళ. ఆ చోట దేవుణ్ణి బాగా గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఎందుకంటే రక్షణలో మనం ఏ మేరకు ఎదిగామనేది మనకి తెలియాలండి. ఏం చేస్తున్నాం దేవుని దగ్గర? ఒక పోరాటం ఉంటుందండి మన దగ్గర. నాకు కూడా కొన్ని ప్రేయర్లు ఇన్స్పైరింగ్గా ఉంటాయండి. ఇంకో వైపు వచ్చి ఆలోచించినప్పుడు పెయిన్ఫుల్గా ఉంటాయి. చాలా బలముగా దేవుని దగ్గర గోజాడి మేము పొందుకున్నాము, వెరీ ఇన్స్పైరింగ్ అండి. బట్ ఇంకొక వైపు చూస్తే అసలు ఆయన చిత్తంలో అది కాదా?
ఎలా తెలియాలి మీకు నాకు? సీరియస్ థింగ్ ఏనండి. ఎదుగుదల కావాలి మనకి. నిశ్చయంగా రక్షణలో ఎదుగుదల కావాలి ప్రియమైన వాళ్ళ. రక్షణలో ఎదుగుదల అనగానే అదేదో ఫిజికల్ గ్రోత్ అనుకోకండి ప్లీజ్. దేవునికి మరింత దగ్గర అవుతా అండి, లేకపోతే దేవుని మరింతగా ఎరగగలుగుట. ఆయన నిర్ణయాలు ఇవి, ఆయన చిత్తం ఇది, ఆయన ఉపదేశం ఇది, ఆయన గద్దించేటివి ఇవి, ఆయన చేయమనేటివి ఇవి, ఆయన చేయొద్దంటున్నవి ఇవి, నన్ను నడుచుకోమంటున్నది ఇది, ఆయన నన్ను నడుచుకోవద్దంటుంది, ఇదంతా తెలుసుకోగలుగుతా అండి. రెండో మాట చెప్పమంటే ఆయన అంతరంగంలోనికి మనం తొంగి చూడగలిగే స్థితికి రాగలుగుట ప్రియమైన వాళ్ళారా. ఇంకొక మాట అడుగుతాను, ఏమండి ఈరోజు ప్రభు యొక్క శిలువ మనకెంత తెలిసింది? ఈ సంవత్సరం ప్రభు శిలువ మీద మీరు నేను ఎంత మనసు పెట్టి ధ్యానించి చూడగలిగాము? చిన్నది కాదు ప్రియమైన వాళ్ళారా. మర్చిపోయానండి కొన్ని సంవత్సరములు ప్రభు శిలువని నేనైతే. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆశ్చర్యం అండి, ఇంత జరిగిందా? మీరు 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 నడవండి పౌలు గారి యొక్క పత్రికలతో. చిన్న కార్యం కాదు ప్రియమైన వాళ్ళారా. మన జీవితమునే తలక్రిందులు చేసిందండి. ఇంకొక సేవకుడు అంటాడు, అసలు తలక్రిందులుగా ఉన్న జీవితాన్ని సరిచేసింది అంటాడు ఆయన. నిజమండి. పౌలు భక్తుడు కూడా సువార్తను పట్టుకుని వెళ్తున్నప్పుడు వచ్చి ఏమన్నారు అంటే, భూలోకమును తలక్రిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు, అపోస్తల కార్యంలో ఉండదు. అస్సలు రాయాల్సింది ఏంటో తెలుసా? అసలు తలక్రిందులుగా ఉన్న భూమిని సరి చేసుకుంటూ పోతున్న వాళ్ళు. దీన్ని బట్టి మేము సిలువను గూర్చిన వార్త తప్ప ఇంకేది కూడా నేను బోధించొద్దని తీర్మానం చేసుకున్నాను. ఆ ఒక్కటి పట్టి సాగుతున్నాయని అన్నమాట ఏంటో తెలుసా? తలక్రిందులుగా ఉన్నదాన్ని నేను సరి చేస్తున్నాను. ఆ సరైంది మనకు తెలిసిందండి. ఎంత టైం మనం స్పెండ్ చేస్తున్నాం ఈ ఇయర్లో ప్రభు యొక్క సిలువ. అసలు ఏంటి ఆయన బలాతిశయం ఏంటి? ప్రభు సిలువలో కనపరిచి ఆయన మహిమా ప్రభావములతో అసలు సంపూర్తి చేసింది ఏంటి? నిజమండి. ప్లీజ్, ఒకవేళ మీరు టీచింగ్ని పాయింట్ చేస్తే నేను కూడా సంపూర్ణంగా చర్చిలోకి తీసుకురాలేదు ప్రియమైన వాళ్ళ. ప్రభు యొక్క రక్తం గురించి అలా టచ్ చేసుకున్నాం అంతే. అట్లీస్ట్ ప్రార్థనలు పెట్టుకుందామండి నెక్స్ట్ ఇయర్ మాతో వచ్చి మాట్లాడదేవా అని. నేను దేవుని ఎదుగుదల గురించి కొన్ని మాటలు పట్టుకొస్తున్నాను ప్రియమైన. దేవుని ఎరిగే స్థితికి, అటు రక్షణ కావచ్చు, ఇటు సిలువ కావచ్చు, ఇంకొకటి అంటానండి, ఏమంటే నరకమును గురించి మనం ఎంత ఎరిగాము ఇప్పుడు? పోనీ ప్రభు యొక్క బోధ విషయంలో మనం ఎంత టైంను యూటిలైజ్ చేసుకున్నాం చెప్పండి? ప్రభు యేసుక్రీస్తు వారి మాటల్లోనే కనపడుతుందండి నరకమును గురించిన ప్రస్తావన. తీసి చదువుకొని ఆ లేఖనంలో ఇది వెలుగు, ప్రభు ఇంత కఠినమైందా నాకు చూపించు. ఎందుకంటే కొన్ని లేఖనాల దగ్గర ఎంత స్థిరంగా మాట్లాడతాడు తెలుసా ప్రియమైన వాళ్ళ. వేదన నొందుతున్నాను ఆ రోజు ఎప్పుడు వస్తుందని. ఏమంటాడంటే, అవసరమైతే నువ్వు దాన్ని తప్పించుకొనుటకు నీ అవయవంలో ఒక చెయ్యిని నరికేసుకున్నా పర్వాలేదు, నీ 2 కళ్ళలో ఒక కంటిని పీకి వేసుకున్నా పర్వాలేదు. చిన్న మాటలేం కాదండి, ఊరికే చెప్పినవి కావు. అదేదో సాదృశ్య రూపకంగా ఓకే మన శరీరంలో అవయవం అంటే కొలెస్ట్రాల్ ఏమనుంది, ధనాపేక్ష అది ఇది మీ అవయవములు అన్నాడు కదా, సో వీటిని లేదండి, లిటరల్గా మాట్లాడాడు ప్రభు అక్కడ. అది మీరు కొండ మీద ప్రసంగంగా తీసుకోండి, మార్క్సు వార్తల్లో పిల్లల గురించి మాట్లాడుతున్న భాగంలోనే తీసుకోండి. మీరు అభ్యంతరపరచకండి. అవసరమైతే వీడు అభ్యంతరపరిచేవాడు వీని అవయవంలో కూడా కోల్పోయినా పరలోక రాజ్యంలో ప్రవేశించట మనకి మేలు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఆయన వచ్చి ఉంది అని చెప్పి వెళ్ళిపోయినటువంటి ఆ నరకము అంత భయంకరమైంది. ఏంటి ఈ సంవత్సరం మీరు నేను నరకమును గూర్చినటువంటి ధ్యానం విషయంలో ఎటువైపు వెళ్ళాము? ఆ ప్రెమిసెస్లోకి అసలు ఎంటర్ అవ్వలేదు అని అంటే టైం ఇట్లా చేసుకోలేదని మనం చేసుకోలేదు. ఇంకా ఇంకా ఎన్ని చెప్పవచ్చు ప్రియమైన వాళ్ళారు మీతో? పరలోకపు దర్శనం ఏంటండి మనకి? అసలు లేదు ప్రియమైన వాళ్ళారా. బాధ కలగాలండి మాట లేదు. ఇలా ఏంటి చాలా ఎక్స్టెండ్ అవుతుంది. కానీ మీరు ఒకసారి ఆలోచించండి. నేనేమంటున్నాను అంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో మనం సద్వినియోగం చేసుకున్నటువంటి పరిధి ఏంటి? ఇట్లా చేసుకున్నామా? ఓన్లీ పెద్దోళ్ళతో మాట్లాడుతున్నాడు, మాకు సంబంధం లేదని యూత్ అసలు కొద్ది చర్చలో వాళ్ళు కూడా సీరియస్గా తీసుకోవాలి ఈ విషయాల్ని. నిజం ప్రియమైన వాళ్ళారా. ఏమండి ఇంకొక విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇంకొక విషయాన్ని ఏం తీసుకొని వస్తాను అని అంటే, ఇది కూడా ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, ఏమంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఇయర్లో అంటే మనం చర్చ్కి సర్వ్ చేసే విషయంలో అనుకోండి, లేకపోతే సంఘమునకు ఉపచారం చేసే విషయంలో ఎంత సద్వినియోగం చేసుకున్నామని టైంని, ఇది కూడా కొంచెం మీరు ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. ఏంటి ఈ ఇయర్ మనం ఇన్వెస్ట్మెంట్ సంఘమునకు ఉపచారం చేసే విషయంలో? ఇది పర్సనల్గా ఉంటుండొచ్చా? నథింగ్ బట్ ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు వారికి ఉపచారమేనండి, అంతే. ఆయన చెప్పి ఉన్నాడు, నేను శిరస్సుని, సంఘమంతయు నా శరీరము. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి మనం ఉపచారం చేసే విషయంలో ఈ సంవత్సరం మనం సద్వినియోగం పెంచుకున్నటువంటి సమయం యొక్క పరిధి ఏంటి? ఎందుకంటే లేఖనం నిశ్చయంగా చెబుతుంది ప్రియమైన, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు.
ప్రభు యొక్క మాట మన దగ్గరకు వచ్చి అడుగుతున్న మాట ఏమిటి అంటే, సరే అండి 12 అయిపోయింది, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనుకోండి. ఇంకొక 2 minutes ఉంది అనుకుంటాను కదా, రైట్. ఒకసారి ఆలోచించండి ప్లీజ్, ఏ మేరకు. ఎందుకంటే సంఘంలో ఉండగానే మనందరం ఉన్నామండి, మన మాటలు ఉన్నాయి, పలకరింపులు ఉన్నాయి, సంభాషణలు ఉన్నాయి. ఏంటి మన కాన్వర్జేషన్స్? ఎందుకంటే దీర్ఘమైనటువంటి మాటలు కదా. ఈ మాటల్లో మనం ఏమని మాట్లాడుకుంటున్నాం? సంఘంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఏంటనా, లేకపోతే దేవునికి ఇచ్చినటువంటి దర్శనం ఏంటి, నీ ఆత్మ యొక్క నడిపింపు ఏంటి, దేవుని వాక్య ధ్యానం ద్వారా నువ్వు పొందుకున్నటువంటి బలమైనటువంటి ప్రేరేపణ, ఇవి మాట్లాడుకున్నావా? గాసిప్స్ ఉన్నాయా, ఉన్నవి లేని ఉన్నాయా, మత్సరంతో ఉన్నావా, లేకపోతే వాళ్ళని డీఫేమ్ చేసేటువంటి ఏంటి మనం సద్వినియోగం చేసుకునేటువంటి టైం? హ్యాపీ అండి కొన్ని విషయాల పట్ల. ఏంటి అనంటే చాలా వరకు మీరు పరామర్శించారు, ఆదరించారు, ఆదుకున్నారు, ఆర్థిక సహాయం చేసి ఉన్నారు. కొన్ని ఉపకారాలు జరిగాయి ప్రియమైన. మొత్తం మీరు చీకట్లో నడిచారని నేను అనడం లేదు, కానీ సద్వినియోగం చేసుకునే విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వద్దనడానికి ఈ మాటలు తీసుకొస్తున్నాను ప్రియమైన వాళ్ళారా. వచ్చే సంవత్సరానికి మరింత గురికి మిమ్మల్ని పురికొలుపుతున్నానండి, మరింత గురికి పురికొలుపుతున్నాను మిమ్మల్ని. ఇంకొంచెం మనము మన పరిధిని మించి ముందుకు సాగవలసింది ఉంది ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ప్రభుత్వం నడుస్తున్న తర్వాత కొంత ఎదుగుదల వస్తుంది కదా, మనం కూడా పెద్దవారు అవుతుంటాం కదా, బలం పుంజుకుంటుంటాం కదా. ఈ బలము ఎదుగుదలను బట్టి ఇంకొంచెం పరిధిలోకి చూద్దాం, ఇంకొంత ప్రభు యొక్క సంఘమునకు ఉపచారం చేసేటువంటి విషయంలో మరింత బలంగా ఉందాం. శక్తివంచన లేకుండా ఉండగలిగే చోటుకి రావాలి ప్రియమైన వాళ్ళారా. మనం ఇప్పటివరకు కారణాలు చెప్పి ఉండొచ్చు, దాటేయడానికో నో చెప్పడానికో ఎక్స్క్యూజెస్ వెతుక్కొని ఉండొచ్చు. అది ఏదైనా అవ్వచ్చండి ప్లీజ్. దాంట్లో మీరు లిమిట్ చేయకండి, ఇది గుడ్ థింగ్, ఇది బ్యాడ్ థింగ్, అట్లాంటిది ఏం లేదు ప్రియమైన వాళ్ళారా. ఒకటి నమ్ముదామండి, ఆయన శిరస్సుగా ఉన్నాడు, ఆయన సంఘమును ఏలుతున్నాడని నమ్మగలిగితే ఆయనకు తెలుసు ప్రియమైన వాళ్ళారా. మనకు అనిపిస్తుండొచ్చు, ఏమనిపిస్తుండొచ్చు, రైట్ నౌ ఇది బ్యాడ్ థింగ్ అనిపించుండొచ్చు అండి. మన భవిష్యత్తు తెలియదు, తెలుసా? లేదండి, అది రేపు గుడ్ అవ్వచ్చు. ఇక్కడ థింగ్ అన్న దగ్గర పర్సన్ కూడా పెడుతున్నాను నేను, ఇన్స్టెంట్స్ని కూడా పెడుతున్నాను నేను, డిసిషన్స్ని కూడా పెడుతున్నాను నేను. వస్తాయి ప్రియమైన వాళ్ళారా. ఇవన్నీ రాకుండానే దేవుడు ఏం చేయకుండా ఆయన ఆడియన్స్ పోర్షన్లో ఉన్నారు, మనమే గేమ్ ప్లేయర్స్, మనం ఆడుతున్నాం కనుక ఆయన జస్ట్ చూస్తున్నాడు అనుకుంటున్నారా? లేదండి, నిశ్చయంగా మాట్లాడు. మీరు నా యందు చలించుచున్నారు, నా యందు ఉనికి కలిగి ఉన్నారు, నా యందు బ్రతుకుచున్నారు, అంతే, పీరియడ్. ఇంకా లేదు. అది మనం నమ్మగలిగితే మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటి అని అంటే, నేను సంఘమునకు ఉపచారం చేసే విషయంలో నా ఈ సంవత్సరమును నేను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదన్న ఒక మారు మనసు కావాలి ప్రియమైన వాళ్ళారా. తప్పదు. ఇంకొంచెం పర్సనల్గా తీసుకొస్తానండి. పర్సనల్గా అంటే ఒక ఆత్మ సంబంధమైన విషయంలో పర్సనల్ స్పిరిచువల్ గ్రోత్ అనుకోండి. ఒక విధంగా అందరితో మాట్లాడుతున్న మాట ఇది. ఈ ఇయర్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకున్నాం, సద్వినియోగం చేసుకున్నటువంటి స్థాయి ఏంటి, బైబిల్ రీడింగ్ ఏంటి, ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడో జనవరిలో మొదలుపెట్టాను, అక్కడ ఆగిపోయిందా? బోల్డ్ అంతమంది కదండి, నాది కూడా ఆగిపోయింది, నిజం ఆగిపోయింది. ఓకే, అక్కడ నుంచి వేరే వేరే వచ్చేసింది, వేరే వేరే సంభవ్ హియర్ అండ్ దేర్ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చదువుకుంటూ పోయి ఉండొచ్చు. కానీ ఒక కమిట్మెంట్ ఉంటుంది చూసారా, కమిట్మెంట్ విషయంలో ఎందుకు రిపెంట్ అవ్వలేదు మనం ఇప్పటివరకు? అవ్వాల్సింది కదా. దేవుడు కూడా ఏమంటాడో తెలుసా అండి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడండి. ఆ మాట రీసెంట్ మెడిటేషన్ నాకు ఎంత బాగా అనిపించిందంటే, ఏమండి ఒప్పుకొని విడిచిపెట్టువాడు అన్న పదం ఉంటుందండి. వెంటనే ఎవడు వర్ధిల్లుతాడంటే ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఏమంటే మనం ఒప్పుకుంటే కదా విడిచిపెట్టే బలం దొరికేది. మన వల్ల కాకనే కదండి వదలలేకపోతున్నాం. ఇప్పుడు ఒక బలవంతుడు మనకు ఆయన బలాన్ని షేర్ చేస్తేనే వదలగలం. వదలాలంటే దేవుడు ముందు పెడుతున్నటువంటి కమాండ్ ఏంటి అంటే, ఆయన ముందు ఒప్పుకో, నాకు నీ నుంచి ఒప్పుదల కావాలి. ఒప్పుదలకు ప్రతిగా నేనేం చేస్తాను అని అంటే, నా బలాన్ని ఇచ్చి నేను దాని నుంచి విడిపిస్తాను. అందుకోసమే ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, వ్యక్తిగతంగా ఆత్మీయ వృద్ధిలో ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. మన పొరుగు సహోదరి సహోదరులు ఆత్మ సంబంధంగా ఎంత ప్రేమించాము ఈ సంవత్సరం మనం. 23లో పర్సనల్ గొడవలు ఉండొచ్చండి ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళకి, 24లో కూడా అవేనా? ఎదుగుదల లేదు కదా. కొద్దిసేపు ఆ చప్పట్లు మర్చిపోండి, వెరీ సీరియస్. ఒకసారి ఆలోచించండి. అంతే. ఎందుకు ఈర్ష్య? ఆత్మీయ ఎదుగుదల లేదు ప్రియమైన వాళ్ళారా. ఇంకా చెప్పాలి అని అంటే, ఒక చేదైన వేరు మనలో పుట్టిందండి, ఒక కొరుకుడు పుండు మన శరీరానికి సోకిందండి, మనల్ని పాడు చేస్తుంది, కానీ చూసుకోలేకపోతున్నాం. ప్రాపర్గా మనము
ప్రభు ఇచ్చిన సమయమును సద్వినియోగం చేసుకోలేదని దానికి గుర్తులండి. నిజాయితీగా చెప్తాను ప్రియమైన వాళ్ళారా మీతో, మీరే గనక నేనే గనక దేవుడు మనకిచ్చినటువంటి సమయము, తెలివి, బలము వీటి చొప్పున బైబిల్ చదివి ఉంటేనండి మనం చాలా మారుతామండి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదండి ఈ బుక్ ఈ భూమి మీదకి వచ్చింది, అట్లా అస్సలు అనుకోకండి ప్రియమైన వాళ్ళారా. ఈ లేఖనం చదువుదాం. తిమోతికి రాసినటువంటి, పౌలు గారు రాస్తున్నటువంటి తిమోతి పత్రికలలో 2వ పత్రిక, తిమోతికి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం నేను చదువుతున్నాను. ఇయర్ వెరీ సీరియస్గా పెట్టుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఒక పర్సనల్ టార్గెట్గా పెట్టుకోండి, లేకపోతే ఒక గోల్గానే పెట్టుకోండి ప్లీజ్. రీడింగ్ని పెట్టుకోవాలి. అందుకోసం ఈ లేఖను చూడండి. 3:16 ఏమంటుందంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. ఇక్కడ చూడండి, దేవుని వాక్యమునుకున్నటువంటి సామర్థ్యం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అందులో ఒకటి ఏముందో తెలుసా అండి, ఒక పోర్షన్, ఒక వంతు తప్పుదిద్దుటకు నిశ్చయంగా మనల్ని మారుస్తుంది ప్రియమైన వాళ్ళారా. నమ్మకంతో చదవండి. అంతే, ఇంకా మీరు మారకపోతే వచ్చి అడగండి. నిజం, నేను బైబిల్ చదివినా మారలేదు అని అంటే 2 జరిగి ఉండాలి. 2 జరిగి ఉండాలి. చదివిన అబద్ధం అని చెప్తుండాలి, ఇంటికాడ చదవడం మానేసి ఉండాలి. అంతే. దేవుని మాటలో మాత్రం తప్పు లేదండి. ఇది చదివి మారని వాళ్ళు లేరు ప్రియమైన వాళ్ళారా. మారొద్దని గట్టిగా కూర్చుంటే తప్ప. ఇలా పోల్చొచ్చేమో, దేవుడు నన్ను క్షమించాలి. ఓ విధంగా జస్ట్ లైక్ అంటే మీతో ఏ విధంగా చెప్పగలను, ఇది ఒక సైకాట్రిస్ట్ అనుకోండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఎబిలిటీ ఉంటుంది ప్రియమైన వాళ్ళ. మనం కోఆపరేట్ చేసామనుకోండి, మనసు చాలా బయటకు తీసుకురాగలరట వాళ్ళు. కానీ మనం ముందే డిసైడ్ అయిపోయి వాడు ఏది అడుగుతున్నా కూడా నేను ఏం చెప్పానని గట్టి కూర్చున్నాం అనుకోండి, ఇంకేం చేయలేడు. నిజమండి. ఇది నా పరిస్థితి, నాకు ఇలా ఉండాలని లేదు, ఇలాంటి చెప్పుకొని ఈ వాక్యం ముందుకు వెళ్తేనండి ఖచ్చితంగా మారుతుంది ప్రియమైన వాళ్ళ. ఇది ఏమైనా మాట్లాడి నేను మాత్రం డిసైడ్ అయిపోయాను, నేను మారను. ముందు నుంచి ఎవరినైతే కోపంతో ఉన్నానో వాళ్ళతో కోపంగానే ఉంటాను, ఎవరినైతే ద్వేషిస్తున్నానో వాళ్ళని ద్వేషిస్తూనే ఉంటాను, ఎవరితోనైతే ఫేవరెట్గా ఉంటానో వాళ్ళతోనే ఉంటాను. డిసైడ్ అయిపోయామా, వాక్యం కూడా డిసైడ్ అవుతుందండి. ఇది నిష్ప్రయోజనమైనది. ఇందులోనికి ప్రవేశించే ప్రయోజనం అంతకన్నా లేదు. బైబిల్ రీడింగ్ గురించి మాట్లాడుతున్నాను ప్రియమైన. ఎంత యూస్ చేసుకున్నాం. కొన్ని బుక్స్ అని చదివారా ఈ సంవత్సరం? హ్యాపీ. బైబిల్ అని చదివారా? వెరీ హ్యాపీ అని. నిజం. ఇంకొన్ని అడుగుతాను ప్రియమైన వాళ్ళ, ప్రేయర్లో మనం యూజ్ చేసుకున్న టైం ఏంటి? కొంచెం పునఃపరిశీలన అండి. గాయపరచడం లేదు మిమ్మల్ని. ఒక్కసారి మన గతాన్ని అవలోకనం చేసుకుంటున్నాం. గతావలోకనం అంటారు రైట్గా, రెట్రాస్పెక్టివ్ అంటే. ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తున్నాం ప్రియమైన వాళ్ళు. పరిశుద్ధుల కోసం నిజంగా మనం ప్రార్థన చేసామా? శ్రమ నొందుతున్నటువంటి క్రైస్తవుల గురించి తెలవగానే ప్రార్థన చేసామా? నాకు కూడా ఈరోజు ఉదయకాలం నేను ఒకటి చూస్తున్నప్పుడు చాలా సిగ్గేసిందండి. ఇది మీతో పంచుకోవాలి, సంఘంతో చెప్పకపోతే ఇంకెవరితో చెప్తాను. ఒకప్పుడు అంటే ఒక సహోదరుని గురించి చెడుగా వీడియోలు పెడుతున్నప్పుడు నేను డైలీ చూశానండి. సంహవ్ ఆ బ్రదర్కి ఏదో ప్రాబ్లం ఉంది, ఈ బ్రదర్కి ఏదో ప్రాబ్లం ఉంది, ఒకరి మీద ఒకరు పోస్ట్ చేసుకుంటున్నారు. నాకెందుకు కనెక్ట్ అయిందండి. ఆ మూర్ఖత్వం ఏంటో, ఆ చీకటి అంటే తెలియదు. నెగిటివ్గా పోస్ట్ చేసినవన్నీ చూశానండి. ఆల్ ఆఫ్ సడన్ ఏం జరిగిందో తెలియదు. ఇద్దరు సమాధాన పడ్డారు. సడన్గా పాజిటివ్ వీడియో పెట్టాడండి. ఆ రోజు నుంచి చూడడం మానేశానండి నేను. చాలా సిగ్గుపడ్డాను ప్రియమైన వాళ్ళ. పొద్దున ఏంటి దేవా ఈ ప్రవర్తన నాలో అసలు? ఎందుకు నాకు ఈ సంవత్సరం అంతా చూపించలేదు దీన్ని? లిటరల్లీ అండి రిగ్రెట్ అయ్యాను. నేర్చుకున్నాను ప్రియమైన వాళ్ళారా, ఇది నా ప్రవర్తన ఉండకూడదు. ఇక మనలో ఉండిపోయిందండి. మనలో అలా ఉండిపోయింది. ఎందుకు మారలేదు మనం? ఒక పరిశుద్ధుని గురించి ప్రార్థన విషయంలో ఆగిపోయాం ప్రియమైన వాళ్ళ. ప్రభువుకు సాక్ష్యం ఇచ్చే విషయంలో ఈ సంవత్సరం ఎంత సద్వినియోగం చేసుకున్నాం. కాంప్రమైజింగ్ క్రిస్టియానిటీ ఇక వద్దండి మనకి. మనం విశ్వసించినప్పటికంటే మరీ సమీపంగా ఉన్నది ఇప్పుడు మనకు రక్షణ. ఎటు పరిగెత్తుతున్నాం కావాలి. ఇలా అడగనా నొచ్చుకోకుండా? మీ పిల్లలకి ఏం చూపిద్దాం అనుకుంటున్నారు? మీ పిల్లలకు ఏ మార్గమును మీరు నిర్దేశిద్దాం అనుకుంటున్నారు? నాకు కూడా సంఘ కాపరి గారి పుట్టినరోజు అప్పుడు ప్రభును ధ్యానంలో పెట్టుకుని అడుగుతున్నప్పుడు నా హృదయానికి బలంగా వచ్చిందండి. అసలు ఏ లెగసీ వదలడానికి సిద్ధపడిపోయాం మనం? అసలు వదిలి వెళ్ళాలనుకుంటున్న వారసత్వం ఏంటి పిల్లలకి? సీరియస్గా తీసుకోండి ప్రియమైన వాళ్ళ ఈ మాటల్ని హృదయానికి. దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్య కాలంలో దేనికి మనం సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది ఇప్పుడు ప్రధాన భూమిక అండి మన జీవితంలో. ఇదే ముఖ్యమైన విషయం, చిన్నది కాదు ప్రియమైన వాళ్ళారా. మీతో నేను చెప్పినట్టు ఒక 10 నిమిషాల దానికోసమే ఒక 6 నెలల కష్టం అండి. మళ్ళీ ఒక 365 డేస్ని బతకడానికి మీరు బతకడానికి డిసైడ్ అయిపోయాం. దేవుడు అదే విశ్వాసంతో కూడా ఉండబోతున్నాడు. ఆయన సత్యవంతుడు కనుక
బట్ దేనికి యూటిలైజ్ చేసుకోవడానికి డిసైడ్ అవుతున్నాం అనేది ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన పెద్ద విషయం. ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ ఇవి పర్సనల్ స్పిరిచువల్ గ్రోత్ కనంటే ఇంకొంచెం బాగా దగ్గర తీసుకొస్తానండి. ఒకసారి ఆలోచించండి, ఒక హస్బెండ్గా ఏంటి మీ భార్యని మీ పిల్లల్ని మీరు దేవుని విషయంలో కనిపెట్టుకున్న దాంట్లో మీరు సద్వినియోగపరచుకుంది ఎంత? ప్లీజ్ చర్చ్లో ఉన్న బ్రదర్స్ని అడుగుతున్నాను, ఈ ఇయర్ని ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయిపోయింది ఎంత? ఒకసారి ఆలోచించాలి ప్లీజ్. వాళ్ళు అంతే, వాళ్ళని వదిలేస్తాను అంటే లేదండి, ఐఎమ్ వెరీ సీరియస్ ఈ విషయంలో. బాగా గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళరా, పురుషులతో మాట్లాడుతున్న సంఘంలో భార్యది పిల్లలది ప్రవర్తనకు హక్కుదారుడు లేకపోతే జవాబుదారుడు ఎవరు అంటే భర్త, పురుషుడు. రేపు దేవునికి నిశ్చయముగా లెక్క చెప్పుకున్న బద్ధుడు, పీరియడ్. అంతే, ఇంకా దాంట్లో మార్పు లేదండి. బద్ధుడు. రెండో వైపు అడుగుతున్నాను సహోదరులతో, మీ పిల్లల విషయంలో మీరు చూస్తున్న మీ యొక్క నడవడిక ఏంటి? మీరు ఆలోచిస్తున్నారా ఈ సంవత్సరం, ఈ సంవత్సరం ఈ ఇయర్ మొత్తం నా పిల్లలకి దేవుని సంబంధమైన ఈ విషయంలో నేను నేర్పించగలిగాను, ఈ విషయంలో వాళ్ళ హృదయంలో నేను పెట్టగలిగాను. అది మెమొరీ వర్స్ కావచ్చు అండి, ఒక మంచి స్తుతి పాట కావచ్చు అండి, ఒక చిన్న ప్రార్థన నేర్పింపైనా కావచ్చు. ప్రియమైన వాళ్ళ యూజ్ చేసుకున్నాం అనేది ఇక్కడ పాయింట్ అండి. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే ఎంత మేరకు సద్వినియోగపరుచుకున్నాము. ఇలా అడగచ్చు ప్రియమైన, ఒక కొత్త పాట నేర్చుకున్నాము మనం వ్యక్తిగతంగా, 10 ఏమీ అడగడం లేదండి, ఒక్క పాట మనతో శాశ్వతంగా మన హృదయంలో ముద్రించుకునేంత బలంగా. ఒకసారి ఆలోచించండి. ఓకే, సింగింగ్ అనగానే వెంటనే మనకు లిస్ట్ రాగానే ఆ లిస్ట్లో ఉన్న పాట ట్యూన్కి తగ్గట్టుగా మనం కొంత దాన్ని ప్రాక్టీస్ చేసేసి ఆ రోజుకి పాడేసి మర్చిపోవడం గురించి నేను మాట్లాడట్లేదు, మంచిదే, దాని గురించి నాకు సంబంధమే లేదు ప్రియమైన. నేను మాట్లాడుతున్నది ఏంటంటే మనతో ఇక శాశ్వతంగా ఉండేటువంటి ఒక విషయం గురించి మాట్లాడుతున్నాను. మీ హృదయంలో నా హృదయంలో అలాంటి ఒక స్తుతి పాట ఉందా? ఒక విజ్ఞాపన పాట కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఒక దుఃఖంలో ఇచ్చే ఆదరణ ఇచ్చేటువంటి పాట కావచ్చు, మాట కావచ్చు. ఈ ఇయర్ మనం సంపాదించుకోగలేమా? నిష్ప్రయోజనం అవ్వద్దు ప్రియమైన వాళ్ళారా. మనకు భౌతికంగా చాలా తెచ్చుకున్నామండి, వెరీ హ్యాపీ. ప్రార్థనలో పొందుకున్నవి కూడా ఉన్నాయి ప్రియమైన వాళ్ళారు. కానీ ఆత్మీయంగా ఎందుకు ఇక్కడ ఆగిపోకూడదు అన్నటువంటి ఆరాటం మనలో ఉండకూడదు. ఇంకొంచెం పర్సనల్గా కొన్ని విషయాలు గుర్తు చేస్తాను ప్రియమైన వాళ్ళారా. పర్సనల్గా గుర్తు చేయాల్సింది ఏంటి, ఈ ఇయర్ అంటే ఎన్ని ఆయాసకరమైన మార్గంలో మనం మానుకున్నాం. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ఆలోచిద్దాం దాన్ని, ఎన్ని మానుకున్నాం ఈ ఇయర్. ఒక్కటన్నా కావాలండి బతికినందుకు. నాకు కూడా బాధ కలిగింది ప్రియమైన వాళ్ళారా ఈ మాట ఇలా అన్నందుకు. ఒక పూర్ణమైన పట్టుదలతో ఒకసారి ఈ మాట సమూయేలు మొదటి గ్రంథం ప్లీజ్ రండి. ఈరోజు నిజంగా అండి సేవకుని సంబంధమైనటువంటి పరిచయం మీకు అప్రస్తుతం, కానీ నేను చాలా బెగ్ చేసుకున్నాను ప్రియమైన వాళ్ళ దేవుని దేవ, నాకు ఒక వచ్చే సంవత్సరం నాకు చెదిరిపోయినటువంటి ఒక మాట నువ్వు నాకు నేను వెతుకుంటున్నప్పుడు ఎత్తి మాట్లాడిన మాట ఇదే ప్రియమైన వాళ్ళ. ఇది మీకు కూడా చూపించాలన్నటువంటి మనవితో దేవుని దగ్గర పొందుకొని వచ్చి ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం ప్లీజ్, 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 3వ వాక్యం నేను చదువుతున్నాను. 3 ఇక్కడ జరుగుతున్న సందర్భంతో ఒక చర్చ్లో మనం మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఇప్పుడు మనం చదవబోతున్న ఈ మాట దేనికి సంబంధించిందంటే దేవుడు ఎబెనేజర్ అన్నటువంటి ఒక టైటిల్ రివీల్ అయిందండి ఈ అధ్యాయంలోనే. అసలు ఎందుకు దేవుడు ఎబెనేజర్ అని పిలువబడ్డాడో ఒకరోజు మనం మాట్లాడుకుందాం, చాలా ముఖ్యమైన సందర్భం. కానీ ఈరోజు నా హృదయమును బలంగా పట్టుకున్నది, నా ఆయాసకరమైన మార్గంలో నేను విడవాలన్నప్పుడు దేవుడు చూపించిన మాట ఈరోజు మీ హృదయాన్ని కూడా ఇది చేరాలన్న ఆశతో పట్టుకొస్తున్నాను. 7:3 ఏమని రాయబడుతుంది అంటే సమూయేలు అంటున్నాడు, ఇప్పటివరకు వేరు వేరు మార్గంలో మీరు నడిచారు కదా, ఇటుపడి తడిపోయారు ఒక విధంగా చెప్పాలి అని అంటే. కానీ ఇప్పుడు మీతో చెప్తున్నాను అంటూ ఏమంటున్నాడంటే, సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్ద మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి ఈ పదం అండి, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. చేరిందో లేదో నాకు తెలియదు ప్రియమైన వాళ్ళ, ఎంత బలమైంది కోరుకుంటున్నాడు అని. ఈరోజు డిసైడ్ అయ్యి వదిలేయకండి కాదు, ఈరోజు ఒకటి నిర్ణయం తీసుకొని వదిలేయండి అన్నాను కాదండి, పట్టుదల కలిగి అవసరం వద్దు ప్రియమైన వాళ్ళ. ఈరోజు మనందరం పర్సనల్గా ఈరోజు చర్చ్ ఇచ్చినవి కొన్ని, మనం వ్యక్తిగతంగా తీసుకున్నవి కొన్ని ఉన్నాయండి. వీటిని ఎత్తి పట్టుకొని ఈ సంవత్సరం దేవునికి దీన్ని కనపరచుకోవాలని చాలా సంతోషం అండి. కానీ మీతో చెప్తున్నాను, వెరీ సూన్ అండి కోల్పోతాం, వెరీ సూన్ కోల్పోతామండి. ఇప్పుడు మీకు నాకేం కావాలో తెలుసా, ఎట్ ఎనీ కాస్ట్ అండి ఈ పదం అంతా నడవాలి. పట్టుదల కలిగి ఏదైనా సరే మళ్ళీ ఒక 100 మీటర్లు ముందుకెళ్ళిపోయి లేకపోతే ఒక నెలంతా ముందుకెళ్ళి మళ్ళీ ఏదో ఒక రోజున మళ్ళీ జీరోకి వచ్చానా, బట్
మనం ఆ పట్టుదల వదలొద్దండి ఈ సంవత్సరం. ఏదేమైనా సరే ప్రియమైన వాళ్ళారా, మనం తీసుకున్న ఈ ఒడంబడిక విషయంలో పట్టుదల ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ఎంత కష్టపడి 90 దాకా రీచ్ అయ్యానండి, మళ్ళీ సున్నాలో పడ్డాను, మళ్ళీ మొదలు ఎట్టెనీ కష్టం అండి, 0 నుంచి మళ్ళీ మొదలు పెడతాను. నేను ఏం వదులుకోను అంటే ఈ విషయంలో ఎడల నా పట్టుదలను వదులుకోను. నిజమండి, వాస్తవంగా ఇది బాగుందండి మెడిటేషన్. విషయం ఏమిటి అని అంటే, హృదయం అనగానే మనకు తెలిసినటువంటి హార్ట్ షేప్ కాదండి. యూదుల పరిభాషలో హృదయం అంటే ఇది కాదు ప్రియమైన వాళ్ళ. మనకు తెలిసింది ఈరోజు మనకు హృదయం అంటే మన ఆలోచనలో ఒకటి కదా, అది కాదండి వాళ్ళది. అసలు దేవుడు ఎంత కోరుకుంటున్నాడటంటే, చాలా కొత్తదండి, వినగానే మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. హెబ్రీల మధ్య అండి హృదయం అంటే వాళ్ళు ఏ విధంగా చూస్తారటంటే, సరిగ్గా బాగా వినండి, ఈ మెడ నుంచి తొడ మధ్య భాగం వరకు ఉన్న ఈ శరీర భాగాన్నంతా వారు హృదయంగా పరిగణలోకి తీసుకుంటారు. చిత్రంగా ఉంటుంది వినడానికి. ఎందుకంటే మన బాడీలో అండి, మన ఏమనాలి మీతో, అది మనలో ప్రతి అంబిషన్ కావచ్చు, ప్రతి ఆస్పిరేషన్ కావచ్చు, ప్రతి ఫీలింగ్ కావచ్చు, వీటన్నిటికీ కేంద్రమైన స్థానం ఏదో తెలుసా అండి, ఇక్కడ నుంచి కింది వరకు. నిజమండి, దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఇదంతా తిరగాలి నా వైపు. హృదయం తిరగాలి అంటే ఏదో చిన్న ఆలోచన మాత్రం తిరగాలి, అంత చిన్నది కోరటం లేదండి. ఏదో నా ఆలోచనలు, నా భావనలు తిరగాలి, అది కాదండి. దేవుడు సంపూర్ణముగా. అందుకోసం ఒకరోజు మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ మీ హృదయానికి రావాల్సిన స్థిరమైన మాట ఏంటంటే, నేను పట్టుదల కలిగి నా దేవుని వైపు ఇక్కడ నేను నడవాలి. ఈ సంవత్సరం నా ఆయస్కరమైన మార్గంలో నేను వదులుకోవాలి. ఏంటంటే ఒకసారి ఆలోచించండి, ఈరోజు మన ఇంటర్నెట్ వాడకం ఏంటి, ఫోన్తో ఈరోజు మన లీజర్ టైం. ఎందుకంటే యూట్యూబ్ వచ్చేసిన తర్వాత అండి వ్లాగింగ్ ఒకవైపు ఉందండి, గేమింగ్ ఒకవైపు ఉందండి, వీటన్నిటికీ వేర్ స్పెండింగ్ టైం అండి. చిన్నదేం పెట్టడం లేదు మనం. వర్క్ బేస్ సంబంధించిన వాటిని నేను విమర్శ చేయటం లేదు, కానీ ఈరోజు సోషల్ మీడియా ఉంది ప్రియమైన వాళ్ళారా. ఎంత ఆరాటము అనుకోవడానికి మనం ఆలోచిస్తున్నాం, తగ్గిందా? నిజమండి, ఇది ఆలోచించవలసిన విషయం. ఓకే, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, ఐ అగ్రీ. మనకు అర్థమవుతుంది, మీరు డిసైడ్ అయ్యారు, హ్యాపీ అండి మీ నిర్ణయాలను బట్టి. నేను ఒకటే కోరుకుంటున్నాను ప్రియమైన వాళ్ళు, పట్టుదలతో ఉందాం నిర్ణయాల పట్ల. ఎట్ ఎనీ కాస్ట్ నేను నిలబెట్టుకుంటాను వీటిని. బెగ్ చేసుకుందాం అండి ఎవ్రీడే, దేవా 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 దయచేసి మళ్ళీ నన్ను లేవనెత్తు. రైట్, ఈ ఇయర్ గురించి ఏం చెప్పాలి అని అంటే, రెండు విషయాలు మాత్రం మీ మనసుకు సంపూర్ణంగా తీసుకొచ్చి నేను ముగిస్తాను ప్రియమైన. మొదటిది ఏంటి అంటే, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి, ఈ ఇయర్ మనం చూడవలసింది ఏమైనా ఉంది అని అంటే, మళ్ళీ మారు మనసు ఒకటే కేంద్రం ప్రియమైన వాళ్ళారు మనకి. లూకాసువార్త 13వ అధ్యాయం, లూకాసువార్త 13వ అధ్యాయం చిన్నదేం కాదండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇనేదే సంవత్సరంకి సంబంధించినటువంటి చాలా ప్రసంగాల్లో అక్కడో ఇక్కడో ప్రతి సేవకుని నోట ప్రతి సంఘంలో వినపడేటువంటి సందర్భమే. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. స్టోరీ ఏదైనా ఇంటెన్షన్ మాత్రం ఏంటో తెలుసా, మారు మనసు. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని మిమ్మును నన్ను అడిగి మనల్ని సజీవునిగా ఉంచి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు అనంటే మారతారు. బట్ ఇంట్రెస్టింగ్ అంటే 3 years నుంచి వెయిట్ చేస్తున్నాడు చూడండి. 3 years నుంచి వదిలేసుకుండవచ్చు మనం హోప్, దేవుణ్ణి అడిగి. ఇక అవుతలేదు, 3 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు అయింది, 10 నెలలు అయింది, సంథింగ్ ఎక్కడో ఉంది, వెనక తీసి ఉండొచ్చు. బట్ ఈయన చూడండి ప్రియమైన వాళ్ళ, మళ్ళొక ముందుకొచ్చి ఈ సంవత్సరం కూడా ఉండనిమో. ఇది ఎంత మారడానికి డిసైడ్ అవుతున్నాం. ఇక మీ ఛాలెంజ్, నా ఛాలెంజ్ ప్రియమైన వాళ్ళ, ప్రభు తరపున ఈ ఇయర్ అగైన్ నేను వచ్చే సంవత్సరం మళ్ళీ నాకు ఆయుష్నిచ్చి సంఘం ఇలానే కూడుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అది మారుమనసు సంవత్సరం అని చెప్తాను మీతో. ఎందుకంటే మీరు ప్రకటన గ్రంథం చూడండి, మొత్తం మారుమనసేనండి. అక్కడ లోపించేదంత ఏంటో ముగింపుకి వచ్చేసరికి మారటం లేదు. మన మనసు మొత్తం లోకం నుంచి దేవుని వైపు తిప్పుకోవడం లేదన్నదే సువార్త ప్రియమైన వాళ్ళరా. పరలోక రాజ్యం సమీపించి ఉన్నదన్న దగ్గర మొదటి అడుగదే, రేపు ప్రవేశించడానికి ఎదురు చూడబోతున్న దినముల ముగింపు కూడా అదే. మార్పు కావాలి దేవునికి మన నుండి, మార్పు. ఇది ఇయర్ కండి. ఎట్ ద సేమ్ టైం ఇది ఒక్కటే ఒక 5 minutes ముగించేస్తాను. ప్రకటన గ్రంథం అంతా దానియేలు గ్రంథం నుంచి మీకు చెప్పడం జరిగింది ప్రియమైన వాళ్ళారా. దానియేలు తర్వాత నెక్స్ట్ టైంకి మళ్ళీ ప్రిపరేషన్ నేను ఎహెజ్కేల్ నుంచి మొదలు పెట్టుకున్నానండి. ఎందుకంటే ఆయన కూడా ప్రవచించి ఉన్నారు. 32 నుంచి 42 అధ్యాయాలు మొత్తం మళ్ళీ ఆల్మోస్ట్ అంటే దానియేలు గారికి కలిగినటువంటి దర్శనాలకు ఇంకొక సైడ్ కనపడతా ఉంటుంది ఎహెజ్కేల్ నుంచి. ఆ ఎహెజ్కేల్ బుక్లో నుంచి చదువుతున్నప్పుడు ఒక మాట బాగా తట్టిందండి. ఆ మాట ఈ సంవత్సరం సంఘంలోనికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆ ఒకటి చదివి నేను ముగించేస్తానండి. ఎహెజ్కేల్ గ్రంథం 12వ అధ్యాయంలోకి మీరు వస్తే చాలా కీలకమైన మాట ప్రియమైన వాళ్ళారా. ఇది చాలా అవసరం కూడా సంఘమునకు. ఎహెజ్కేల్ గ్రంథము 12వ అధ్యాయము
యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 21 నుంచి మీరు రాసి పెట్టుకొని తర్వాత వెళ్ళి చదువుకోండి. మీకు ఆ సందర్భం బాగా తట్టడానికి 28 వరకు, కానీ ఇప్పుడు నేను చదువుతున్నాను 21 నుంచి. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 21 నుంచి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, దినములు జరిగిపోవచున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది అని ఇశ్రాయేలుల దేశంలో మీరు చెప్పుకొను సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలీలలో ఎవరునూ ఈ సామెత పలుకకుండా నేను దానిని నిరర్ధకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లనము, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. ఈ పదమేనండి ఈ సంవత్సరం నా హృదయానికి బలముగా కనపడుతున్నటువంటి మాట. ఎందుకు ఈ మాట ఎత్తి మాట్లాడుతున్నాను సంఘంలో అంటే, రెండో రాకడ గురించి చాలా బోధించేసామండి. 1 year అయిపోయింది. మీకు ఎలా ఉందో తెలుసా? మళ్ళీ దినాలన్నీ ఎలా పోతున్నాయి, అలానే పోతున్నాయి కదా. ఇశ్రాయేల్ ఏం టాక్ వచ్చేసిందట, ఒక సామెత పుట్టిందట అండి. ఎలాంటి సామెత? దేవుడు చెప్పిన దర్శనాలన్నీ నిరర్ధకం అవుతున్నాయి, మీరు చూస్తున్నారా? ఒక సామెత లేసిందటండి. అవి జరగవు ఇక, అవి నెరవేరవు ఇక. ఊరికే కాదండి, పేతురు గారు కూడా అదే అన్నారు, అంత్య దినములలో అపహాసకులు వచ్చి అపహసించి ఏమంటారు, ఆయన రాకడను గురించిన వాగ్దానము ఏమైనా. చూసారా? సామెత 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 సామెత. యెహెజ్కేలు ప్రవక్తతో అంటున్నాడు, ఈ బుక్ చాలా అవసరం ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే ఈయన కూడా మళ్ళీ సెకండ్ వెర్షన్ ప్రాఫెసీ చేశాడండి ప్రభు రెండో రాకడ దినముల గురించి. ఆయన అంటున్నాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పు, సామెతగా మిగిలిపోతుంది, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరుతుందని చెప్పు. ప్లీజ్ ప్రియమైన వాళ్ళ తీసుకోండి. సంగమునకు ఊరికే తీసుకురాలేదండి ప్రభు రెండో రాకడను గురించినటువంటి బోధించడానికి చాలా సమయం ఉంది, ప్రసంగాలు ఏం దొరకటం లేదని తీసుకొచ్చింది కాదు ప్రియమైన వాళ్ళ. ఆ స్థాయి మాకు అంతకన్నా లేదండి, అనుభవం అంతకన్నా లేదు. నిజం ప్రియమైన వాళ్ళ. ఎందుకు వచ్చింది? ఒకే ఒక మాట చెప్పగలను, దినములు వస్తున్నాయి, ఇవి జరగబోయే దినాలు గనక. 3 things ఈరోజు మీ హృదయానికి తీసుకొని 4 అనుకోండి. దేవునిలో విశ్వాసతలో మార్పు లేదు. ఈ సంవత్సరం మనం వచ్చే సంవత్సరం మీద ఆధారపడింది. ఎంతగా సద్వినియోగం చేసుకున్నాం. సీరియస్ అండి. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా రివైండ్ చేసుకోండి. ఒకసారి ఏం చేశాను లాస్ట్ ఇయర్ అంతా, ఈ ఇయర్ ఏ విధంగా బిగిన్ చేద్దాం అనుకుంటున్నాను. 3rd thing ఏమిటి అని అంటే, నిశ్చయంగా దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్ దేన్ని సూచిస్తుంది అంటే, గొప్పతనానికి కాదండి, ప్రూవ్ చేసుకోవడానికి కాదు, గొప్ప వాళ్ళమైపోతాను, మారు మనసును కోరుకుంటున్నాడు ప్రధానముగా. ఫైనల్ థింగ్ ఏమన్నాను అంటే, దినములు గడుస్తున్నవి, ఇవి చూపిస్తుంది ఏమిటి అని అంటే, ప్రతి దర్శనము నెరవేరే కాలం రాబోతుంది ప్రియమైన వాళ్ళరా. దానియేలుది కావచ్చు, యెహెజ్కేలుది కావచ్చు, జకర్యాది కావచ్చు, వీరేనండి పాత నిబంధనలో కనపడుతున్న ప్రవక్తలు రెండో రాకడ గురించి ముగింపు చెప్పింది. అటు ప్రకటన గ్రంథం అంతా విడిచిపెట్టద్దు సంగమం, దయచేసి విడిచిపెట్టద్దు. ఈ సంవత్సరం మరింతగా బలపడదాం. చివరి మాట, పట్టుదలతో ఉందాం ప్రభు ఎడల.